హోమ్ మినిస్టర్ తాయర్ ఇంట్లో సార్. వాట్? హోమ్ మినిస్టర్ ఇంటిని సెర్చ్ చేయడానికి పర్మిషన్ కావాలా? నో, అది ఇంపాసిబుల్ జెడి. మెజిస్ట్రేట్ సెర్చ్ వారెంట్ ఇవ్వరు. అసలు హోమ్ మినిస్టర్ ఒక హంతకుణ్ణి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది? మనం ఇలా అనుకునే ఆగిపోతామనే పెట్టుకుని ఉంటుంది సార్. సార్, ఒక్కసారి ఆలోచించండి. అతను దొరికితే అందరికంటే ఎక్కువ నష్టపోయేది హోమ్ మినిస్టరే. మనం హోమ్ మినిస్టర్ ఇల్లు సెర్చ్ చెయ్యము అనే ధైర్యంతో ఆవిడ వాణ్ణి అక్కడే దాచుంటుంది సార్. తాయారికి అతన్ని కాపాడుకోవడం కంటే చంపడం ఈజీ అనే లోపే మనం అతన్ని పట్టుకోవాలి సార్. లేదు అంటే తాయారు అతన్ని చంపడానికి క్షణం కూడా ఆలోచించదు. కరెక్టే జేడి, కానీ ఈ రీజన్స్ నేను మెజిస్ట్రేట్కి చెప్తే సెర్చ్ వారెంట్ ఇవ్వరు కదా. అది కమలాకర్ మావే గారిని పొడిచిన తను హోమ్ మినిస్టర్ ఇంట్లోనే ఉన్నాడన్న ప్రూఫ్స్ మేము తీసుకొస్తే అప్పుడు వారెంట్ ఇస్తారా సార్? యా, అలాంటి ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే నేను మెజిస్ట్రేట్ని కన్విన్స్ చేస్తాను. ఓకే సార్, అయితే ప్రూఫ్స్ తోనే వస్తాం. గుడ్, ఆల్ ది బెస్ట్. జై హింద్ సార్. జై హింద్. జడి, మనం హోమ్ మినిస్టర్ ఇంట్లోకి వెళ్లకుండా మనం ప్రూఫ్ ఎలా సంపాదించగలం? మనల్ని ఆవిడ ఇంటి చుట్టుపక్కల కూడా రానివ్వదు కదా మేడం. లోపల వాడున్నాడో లేదో తెలుసుకోవాలి, కానీ మనం లోపలికి వెళ్ళకూడదు, అంతేనా? అవును, కానీ అది సాధ్యం కాదు కదా జడి. లోపల వాడున్నాడో లేదో తెలియాలంటే మనం లోపలికి ఎందుకు వెళ్ళడం? మన ఐస్ ని లోపలికి పంపిస్తే సరిపోతుంది కదా. మనం బయటుండి మన కళ్ళని లోపలికి పంపించడం ఎలా జడి? అది చెప్తే అర్థం కాదు, కానీ డెమో ఇస్తాను, రండి వెళ్దాం. రమ్య. ఎస్ మ్యామ్. మినిస్టర్ ఇంటి పక్క గల్లీకి ఒక పిజ్జా ఆర్డర్ చేయి. ఓకే మ్యామ్. ఈసారి జేడీని గెలవనివ్వకూడదు. ఎలా అయినా నేనే గెలవాలి. కుదిరినంత వరకు వాణ్ణి కాపాడడానికే ప్రయత్నిస్తా. కుదరకపోతే నన్ను నేను కాపాడుకోవడానికి వాడి ప్రాణమైనా తీస్తాను. అంటే అక్క, రేపొడ్డొస్తే నన్ను కూడా చంపేస్తావు కదనే? వాణ్ణి కానీ జేడీ కంటపడేలా చేసావనుకో, ఇవ్వాళ్ళే చంపేస్తాను. సెక్యూరిటీకి చెప్పావా ఎవరిని లోపలికి పంపించొద్దని? చెప్పానక్క, ఎవరొచ్చినా నాకే ఫోన్ చేస్తారు. సరే, నాకు డీజీపీతో ఫోన్ కాల్ మీటింగ్ ఉంది, అయ్యే వరకు చూసుకో. సరే అక్క. సరే అక్క అని ఇక్కడే నుంచోవడం కాదు, వెళ్ళి వాడి దగ్గర ఉండు. సరే అక్క, నువ్వు వెళ్ళు. అక్క, నీ తొక్క జిత్తులు మారి నక్క, నన్నే చంపుతానంటావే? నిన్ను చంపి నేను హోమ్ మినిస్టర్ అవుతా. అదే హోమ్ మినిస్టర్ హౌస్. ఎప్పుడైనా కళ్ళు లోపలికి పంపించడం గురించి చెప్తావా జడి? చెప్తా. రమ్య, పిజ్జా ఆర్డర్ వచ్చిందా? 2 minutes మ్యామ్, వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు పిజ్జా ఎందుకు? అరే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు సూరిబాబాయ్? నువ్వు హోమ్ మినిస్టర్ కస్టడీలో ఉన్నావు, ముఖ్యంగా అభి కస్టడీలో ఉన్నావు. టెన్షన్ పడొద్దు, ఓకేనా? ధైర్యంగా ఉండు. మ్యామ్, వచ్చింది. రమ్య మ్యామ్, డెలివరీ పర్సన్ బైక్ కూడా కావాలి. 20 minutes లో పని పూర్తయ్యాక ఆ కాఫీ షాప్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. ఓకే మ్యామ్. జడి, ఈ గెటప్ ఏంటి? ఈ బైక్ సెటప్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మ్యామ్,
కెమెరా అంటే మనం లోపలికి వెళ్లకుండా మన కళ్ళు లోపలికి వెళ్ళడం అంటే అర్థమైపోయింది. బ్రిలియంట్ ఐడియా idea. మ్యామ్. సాధు సార్తో చెప్పి తాయాన్ని 10 మినిట్స్ బిజీగా ఉండేలా చూడమని చెప్పాను. సో 10 మినిట్స్ వరకు తాయారు డీజీపీ గారితో మాట్లాడుతూనే ఉంటుంది. ఇంట్లో నేరస్తుడున్నాడు కాబట్టి నా గెస్ కరెక్ట్ అయితే ఆ ఇంట్లో అభి తప్ప ఇంకెవ్వరూ ఉండుండరు. సో నువ్వు తీసుకెళ్లే ఈ డెలివరీనే అభి తీసుకోవాలి, తీసుకుంటాడు కూడా. ఎస్, కానీ మ్యామ్, తను ఆర్డర్ చెయ్యని పిజ్జాని అభి ఎందుకు తీసుకుంటాడు? తీసుకుంటాడు. తీసుకునేలా చేస్తాను. కెమెరా ఆన్ చేసి విజువల్స్ ని మానిటర్ చేసి రికార్డ్ చేయండి. హా, అలాగే సాధు సార్ కూడా యాక్సెస్ ఇవ్వండి. ఓకే మ్యామ్. నిన్నెవరు టచ్ కూడా చేయలేరు. రమ్య ల్యాప్టాప్. ఓకే సార్. ఎవరు కావాలి మేడం? ఆ, అభి అనే అతనికి డెలివరీ వచ్చింది. ఒక్క నిమిషం మేడం. అభి సార్, చెప్పు. మీకేదో పార్సల్ వచ్చింది సార్. పార్సలా? నేనేం ఆర్డర్ చేయలేదే. ఏమో సార్, మీ పేరు మీదనే వచ్చింది. ఆ? సరే వస్తున్నా, ఆగు. ఇప్పుడే వస్తా బాబాయ్. మేడం మీరు వెళ్ళండి. సార్, అభి అంటే మీరేనా? నేనే. మీకు పిజ్జా సార్. పిజ్జానా? నేనేం ఆర్డర్ చేయలేదే. ఆ, మీ పేరు మీదే ఈ అడ్రస్ తోనే బుక్ అయింది సార్. కరెక్టే అమ్మా, కానీ నేను ఆర్డర్ చేయలేదు కదా. సార్, ఆ? ఆ, వేరే ఎవరైనా ఆర్డర్ చేసి ఉండొచ్చు కదా. నా కోసం నేనే ఆర్డర్ చేసుకోను, వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? అంటే మీ అక్కనో చెల్లో ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు కదా. అక్కనా? 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 అక్కనా?